హాయ్ ఫ్రెండ్స్, చెన్నై లవ్ స్టోరీ అయితే చూడడం అయితే జరిగింది. నిన్న ప్రీమియర్ చేశారు. నిన్న నైట్ అయితే చూడడం అయితే జరిగింది. నాకైతే మూవీ అయితే నచ్చింది, చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో యాక్టింగ్ అయితే మన కిరణ్ అబ్బవర్మన్ అయితే యాక్టింగ్ చింపేశాడు. అండ్ గౌరీప్రియ గారు కూడా చాలా బాగా చేసేసారనమాట యాక్టింగ్ అయితే. అండ్ స్టోరీ చెప్పే ముందు అయితే అండ్ మీరు డెఫినెట్లీ ఈ మూవీకి అయితే వెళ్ళండి, అందరూ చూడొచ్చు. టికెట్స్ అయితే ఇప్పుడే బుక్ చేసుకోండి, డెఫినెట్లీ మూవీకి అయితే వెళ్ళండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ స్టోరీ లైన్ విషయానికి అయితే వస్తే మన హీరో అయితే డైరెక్టర్ అవుదామని అయితే చెన్నైకి అయితే వస్తారనమాట. అండ్ చెన్నైకి వచ్చినాక హీరోయిన్ చూసుకుంటే ఆల్రెడీ లవ్ ఫెయిలియర్లో ఉన్న డిప్రెషన్లో ఉన్నప్పుడైతే మన అన్న అయితే హీరో అయితే తనకి అదే మంచి సపోర్టివ్గా ఉంటాడనమాట. సో సపోర్టివ్గా ఉంటే తనైతే లవ్లో పడిపోతారనమాట. ఇద్దరైతే లవ్ చేసుకుంటారు. అండ్ లవ్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దాని తర్వాత జరిగిన స్టోరీ ఏంటి అనేది చాలా బాగా క్లీన్గా అయితే చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకైతే కొన్ని దిక్కులు అయితే ఈ సీన్స్ అంటే కామెడీ సీన్స్ మనకి పెట్టే ప్రయత్నం అయితే చేశారు, కానీ నాకైతే కామెడీ సీన్స్ అయితే అంతగా అయితే ఎక్కలేదు. అండ్ ఎమోషన్ సీన్స్ భయం అసలు మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్ ఎక్కింది. ఎమోషన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో ముఖ్యంగా ప్లస్ యాక్టింగ్ కిరణ్ అబ్బవర్మన్ అండ్ మన గౌరీప్రియ గారు వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మిగతా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే కిరణ్ యాక్టింగ్ అసలు చింపేశాడు. యాక్టింగ్ అయితే తీయరగా తీసిండు అసలు. అండ్ కిరణ్ యాక్టింగే కాదు అండ్ గౌరీప్రియ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ మూవీలో అయితే. నాకైతే చాలా నచ్చింది. ఎమోషనల్గా అయితే మన అయితే కట్టిపడేస్తారు. ఇంటర్వెల్కి వచ్చే ఒక ట్విస్ట్కి మాత్రం అసలు మైండ్ పోద్ది. అసలు ఇంటర్వెల్ పీక్ ఉంటుంది అంతే. అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అయితే అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ అయితే తీసుకుపోయారు. అండ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో కూడా. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళండి, చూసి మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. అండ్ డెఫినెట్లీ మూవీకి అయితే ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. నేనైతే ఒకరినైతే వెళ్ళాను, నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్ళాలి. అండ్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. సో ఇది నేను చెప్పదలుచుకునేది అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి అంటే 3 hours ఉంది. నాకైతే కొన్ని లెక్కలు మాత్రం ల్యాగ్ అయితే అనిపించింది. అండ్ కామెడీ సీన్స్ అయితే అంతకైతే వర్కౌట్ అవ్వలేదు, కానీ ఎమోషన్ సీన్స్ మాత్రం మన్నైతే అలా కట్టిపడేస్తాయి. నాకైతే అసలు నీళ్ళు వచ్చేసినాయి అనమాట క్లైమాక్స్కి అయితే. అండ్ దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే బీజిఎం ఎరగా చేసేసిండు మన శర్మ గారు అయితే. అసలు బీజిఎం కూడా చాలా బాగుంటుంది. అండ్ సాంగ్స్ అయితే అంతగా అంటే కంటిన్యూస్గా వస్తుంటాయి, బట్ సాంగ్స్ తప్పించి బీజిఎం అయితే బాగుంటుంది అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్. అండ్ స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ మూవీ అయితే టోటల్గా నాకైతే నచ్చింది. సో మీకు నచ్చిందా లేదా కమెంట్లో చెప్పండి. సో మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. మరి ఉంటాను మీరు నా దేవత, నేను మీ బానిస.